నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్కే లాడ్జ్ రోడ్ పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, వానకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కామారెడ్డి పరిశుద్ధ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పురపాలక చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. మరియు 20 మంది లేబర్ని పెట్టి దగ్గరుండి మాస్ క్లీనింగ్ చేయించారు. మరియు మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మాస్ క్లీనింగ్ కొరకు జోన్ 1, జోన్ 2 చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి, ఎస్ఐ పర్వేజ్ రవీందర్ మరియు జవాన్ పాల్గొన్నారు. ఈరోజు మన కామారెడ్డిలో ప్రీ మాన్సూన్ అండ్ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ శానిటేషన్ నుంచి మొన్న నాకు పబ్లిక్ కూడా కాల్ చేయడం జరిగింది, కొంచెం మా వార్డ్స్లలో క్లీన్ అవ్వట్లేదు అని అంటే. సో దీన్ని బేస్ చేసి మేము ఈ మాస్ క్లీనింగ్ ప్లానింగ్ చేసుకున్నాము. దీన్ని కూడా మేము జోన్ 1 అండ్ జోన్ 2 అని చెప్పి టోటల్ 49 వార్డ్స్ అయితే జోన్ 1 అండ్ జోన్ 2 ప్లాన్ చేసుకొని దానికి మేము డ్రా కూడా తీయడం జరిగింది. జోన్ 1కి వెళ్ళిన వార్డ్స్ లిస్ట్ వైజ్గా జోన్ 1 అండ్ జోన్ 2 ఈ వార్డ్స్ అన్నట్టు డివైడ్ చేసి కూడా మాస్ క్లీనింగ్లో 20 మెంబర్స్ అంటే జోన్ 1కి 20 మెంబర్స్, జోన్ 2కి 20 మెంబర్స్ అన్నట్టు టీమ్ని మేము పెట్టుకొని ఈరోజు 37 వార్డ్ పాత శివకృష్ణమూర్తి కౌన్సిలర్ గారు అండ్ 49 వార్డ్ మనకి హెరోస్ షేరు గారి వార్డ్లో ఈరోజు మాస్ క్లీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా ఇక్కడ 20 మెంబర్స్, ఇక్కడ 20 మెంబర్స్ లేబర్స్ తోటి టోటల్ మన వార్డ్ల మోరీలు కానీ బుషెస్ క్లీనింగ్, టోటల్ డ్రైన్ అంతా కూడా క్లియర్ అయ్యేటట్టు ఈ టీమ్ని ప్లాన్ చేసుకొని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం కూడా మరి దోమల ఇబ్బంది కానీ ఏదున్నా ఈ సీజనల్ డిసీజెస్కి మనము దీనికి దూరం, ఈ క్లీనింగ్ వల్ల కూడా మనం దీన్ని ఈ డిసీజెస్ని దూరం పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ మాస్ క్లీనింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని గురించి కూడా ఎవరైనా ఇప్పుడు వార్డులలో ఏ పబ్లిక్ అయినా వాళ్ళ సరౌండింగ్, ఇండ్ల సరౌండింగ్ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు మాకు మీ కౌన్సిలర్కి ఇన్ఫామ్ చేసి మరి కౌన్సిలర్ ద్వారా మాకు కంప్లైంట్ మా వారికి తీసుకొచ్చినా కానీ 100% మేము స్పందించి మరి మా టీంని అక్కడికి పంపించి క్లీన్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ సరౌండింగ్స్ క్లీనింగ్ లేకున్నా కానీ ఎప్పుడు కూడా మాకు కాల్ చేయొచ్చు. మీ కౌన్సిలర్స్ యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీ గల్లీలో ఇబ్బంది ఉంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీ కౌన్సిలర్స్ మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం ఎక్కడ ఏం క్లీన్ చేయాలో అనేది మేము కూడా ప్లాన్ చేసుకొని 100% క్లీన్ చేపిస్తాము. ఎప్పుడు కూడా మా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ మేడం కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, కౌన్సిలర్స్ కానీ ఎప్పుడు కూడా మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టే మేము ఉంటామని తెలియజేస్తూ, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయొచ్చు అని. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం నాయకులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణుగారు మాట్లాడుతూ బీఆర్ఎస్ మోసం చేసిందని, నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ను గెలిపించారని చెప్పారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, గ్రూప్ 1 మెయిన్స్కి 50 కాకుండా 100 నిష్పాతి చేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో బీజేవైఎం నాయకులు ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేవైఎం నాయకులను లోపలికి పంపించగా కలెక్టర్ గారికి
వెళ్లి మెమరండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, శ్రీకాంత్, జిల్లా నాయకులు నరేష్, రాజశేఖర్, నరేష్, మండల అధ్యక్షులు రాజేష్, శివ, సత్యం, కళ్యాణ్, మనోజ్, ఆనంద్, సతీష్, నాయకులు అరుణ్, శంకర్, శ్రీకాంత్, హరీష్, సాయి, రాజగోపాల్, నవీన్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి నిరుద్యోగుల సమస్యల పట్ల మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 1లో 1 స్టాండర్డ్ క్వాలిఫై చేయాలని చెప్పేసి మెయిన్ డిమాండ్గా దాన్ని మేము నిర్ధారించడం జరిగింది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను అదనంగా పెంచాలని, మెగా డిఎస్సీ 25,000తోని అదనంగా పోస్టులు వేసి తొందరగా మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి కలెక్టర్ గారికి బీజేవైఎం తరఫున, కామారెడ్డి జిల్లా బీజేవైఎం తరఫున నిరుద్యోగుల సమస్యల పట్ల మెమోరాండం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ బైపాస్ త్రిశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణ అమావాస్య కావడంతో ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వేద పండిత్ శ్రీధర్ శర్మ భక్తులు పాల్గొన్నారు. వ్యాపారం చేస్తుంది. మన్ని మీద కాకపోతే సార్ ఎవరిని ఎక్సపోర్ట్ అమ్మాయి ఎక్కుపోయి గమ్ము అయిపోతుంది రాదు. అందరూ శ్రీమాత్రే నమః చెప్తూ శ్రీ వెంకటగౌరీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మేధాసరస్వత్యై నమః, శ్రీ కృష్ణ నమదేవ్య రాఘవేంద్ర నమదేవ్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విద్యా విహాయ ఆరోగ్య ఐశ్వర్య जलदीपं दर्शयामि नेत्ररक्षान्धारयामि। मंगलगौरी माता की जय, श्री महालक्ष्मी माता की जय, श्री मेधा सरस्वती माता की जय, गणेश भगवान की जय, ब्रह्मण्येश्वर भगवान की जय, भोला शंकर भगवान की जय। ఈ రోజు గౌడ్ జిల్లా కలెక్టర్ గారు మాచారెడ్డి మండలంలోని మాచారెడ్డి గ్రామంలోని హైస్కూల్లోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేయాలని ఆదేశించినారు. తర్వాత చుక్కాపూర్ గ్రామంలోని డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రాబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని ఆశ కార్యకర్తలను ఆదేశించినారు. అలాగే డ్రైనేజ్ డిజిలిటింగ్ మరియు వీడింగ్ పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినారు. తరువాత చుక్కాపూర్ శివారులోని ఫారెస్ట్ ఏరియాలో వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏఈపీఆర్ ఆదిత్య, ఏపీఓ, ఏపీఎం, మియో ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి పాల్గొన్నారు.
ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.